మనుషులు పై రూపం చూస్తారు, దేవుడు మన అంతరంగం చూస్తున్నాడు. నీకుని నీ కుటుంబానికి సమాధానం కావాలన్నా, శాంతి కావాలన్నా, నీ కుటుంబంలో నెమ్మది కావాలన్నా, నీ కుటుంబం మీద తన కోపం నిలిచి ఉండకుండా ఉండాలన్నా, ముందు నీవు నీ దోషములను ఒప్పుకోవాలి, హృదయం తెరవాలి. కొందరు హృదయం తెరిచి కన్నీటితో అడుగుతున్నప్పుడు కొంతమందికి అది కన్నీరు రాని పాపముతో ఉండే వారికి మరొకరు ఉండదు. ఇంకా దానికి ఎన్నో బిరుదులు పెడుతుంటారు. ఈ రోజు మనం ఆయన పాదం దగ్గర ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో కీర్తన 35:5 మాట చెప్తున్నాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉన్నాను. ఇప్పటి వరకు ఉంటుంది నిమిషం అంటేనే ఎక్కువ. ఆయన కోపం నిమిషం మాత్రం ఉన్నాను, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుస్తును. సకల జనుల ఆధార గొలుగొత్త సీయుని నివాసకుండలో ఈ సముద్ర పరిశుద్ధ దేవుని వాక్యం వినటకును, ఆయన సన్నిధిలో స్వస్థత పొందునకు, విడుదల పొందునకు, విమోచన పట్టకును దేవుని సహాయంకు చూచిన వాళ్ళారా. అదే విధంగా పట్టణంలోనూ పల్లెల్లోనూ ఆ స్థలములోనూ ఆశతో దేవుని వాక్యం విన్నా నా ప్రియమైన తల్లులారా, తండ్రులారా, నాకంటే పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, బాలులు కావచ్చు, యవనులు కావచ్చు, ప్రియమైన నా కుమారి కుమారుడు పరిశుద్ధ దేవుని యొక్క నామం బట్టి ఆయన దయ ఆయుష్కాలము అంతయు నిలుస్తును.